సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ప్రభుత్వం అంటే మన డబ్బులు అన్నీ ఒక దగ్గర పోగేసి వాటికి మనం కాపలాగా ఎవరో ఒకరిని, అతన్నే ముఖ్యమంత్రి అంటారనుకోండి, ఎవరో ఒకరిని కాపలాగా ఉండి ప్రజలకు ఏం కావాలో అది అందజేస్తే అదే ప్రభుత్వం. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎమ్మెల్యే అనంగానే భయపడిపోతుంటారు గజ. అసలు ఎందుకు భయపడాలి? అతని జీతం కూడా మనం పన్నులుగా కడుతున్న డబ్బుల నుండే తీసుకుంటున్నాడు కదా. అది ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా సరే, వాళ్ళు వాడుకునే ప్రతి పైసా, పెట్రోల్ దగ్గర నుంచి సబ్బుల వరకు. కానీ ప్రజల సమస్యలు తీర్చాలి కదా, మా డబ్బులతో మాకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి కదా. ఆ పని మాత్రం చెయ్యరు. పేపర్లు చూస్తే రోజు కోట్ల రూపాయల అవినీతి వార్తలు. మీ చేతగానితనం వల్ల ఈరోజు ఓ ఆడబిడ్డ చిచ్చి చెప్పాలంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. సరైన రోడ్డు లేక, అంబులెన్స్ వచ్చేందుకు దారి లేక, పురిటి నొప్పులు ఎక్కువైతే బైక్పై ఆసుపత్రికి బయలుదేరింది. ఆ దట్టమైన అడవిలోనే చెట్ల మధ్య బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ప్రజాప్రతినిధులకు ఏమీ అనిపించడం లేదా? వాళ్ళు మనుషులే కదా. స్వతంత్ర భారతావనిలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే, ఇంతకుముందు నేను అన్నాను కదా చచ్చిపోవాలనిపిస్తుందని. ఇది తెలిసాక ఆ ప్రజాప్రతినిధులు ఆ పని చెయ్యాలి. రోడ్డు మార్గం సరిగా లేక, అంబులెన్స్ రాక అడవిలోనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చింతపల్లి మండలం పాలమామిడిలో దేవి అనే మహిళ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుండగా బంధువులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ కు రోడ్డు లేక అంబులెన్స్ రాలేదు. దాంతో బైక్ పై హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ గ్రామానికి రోడ్డు మార్గం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. mana ada హోలీ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకునే పండుగ. ఉదయాన్నే లేచి స్నేహితుల ఇంటికి వెళ్ళి రంగులు చల్లుకుంటారు, అలా రాస్తారు. హాయిగా జరుపుకునే పండుగలో ఒక్కొక్కసారి అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. రంగులు వేయకండి ప్లీజ్ అన్నవారిపై అస్సలు మీరు రంగులు వేయకండి. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందో చెప్తే హోలీ ఆడుకుందాం అని ఎవరైనా పిలిచినా
మీరు వెళ్ళరు. రంగులు చల్లుతా అన్నందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? హోలీ సరదాలో భాగంగా రంగు పోస్తానన్న వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడో వ్యక్తి. మెదక్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మెదక్ జిల్లా రేగోడు మండలం మర్పల్లికి చెందిన బొర్రి అంబాదాస్ తన బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో మరో ద్విచక్ర వాహనంపై వెళ్లి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకుంటున్నాడు. అయితే మార్గమధ్యంలో అదే గ్రామానికి చెందిన షబ్బీర్ ను పలకరించాడు. చేతిలో ఉన్న పెట్రోల్ సీసాను చూపిస్తూ నీ మీద రంగు వేస్తానంటూ షబ్బీర్ తో అన్నాడు. దీంతో ఆగ్రహించిన షబ్బీర్ ఆ సీసాను లాక్కొని అంబుదాస్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అంబాదాస్ పక్కనే ఉన్న మురుగు కాలువలో పడగా చుట్టుపక్కల వారు నీళ్లు పోసి మంటలను ఆర్పేశారు. అనంతరం అంబాదాస్ ను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సంగారెడ్డి, అటు నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అంబాదాస్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షబ్బీర్ ను అదుపులోకి తీసుకున్నారు. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ
తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. కుక్కలు వీధి కుక్కలు ఎక్కడ చూసినా అదే మాట, అదే భయం. రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు కనపడితే అమ్మో వద్దు బాబు ఈ దారి బాగాలేదు అనుకుంటాం, వేరే దారిలో వెళ్ళాల్సిన పరిస్థితి. అసలు ఈ మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు మీరేం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాటిని పట్టుకోవచ్చు కదా, మనుషుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? మొన్న చూశారు కదా అంబర్పేటలో ఓ చిన్న పిల్లోడు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. అయినా అధికారుల తీరు ఇసుమంతా మారలేదు, అదే పద్ధతి. ఇప్పుడు నేను చూపించే వీడియో చూస్తే మీరు భయపడటం ఖాయం. ఆ చిన్నారి భూమి మీద ఇంకా నూకలు రాసి ఉన్నాయి కాబట్టి, లేదంటే మరో అంబార్పేట ఘటన పునరావృతం అయ్యేది. కావాలంటే కాదు, చూడండి వీడియో. 9 ఏళ్ల ఓ బాలిక వీధి కుక్కల బారి నుండి త్రుటిలో తప్పించుకుంది. ఏ మాత్రం ఆలస్యమైనా మరో అంబర్పేట ఘటన పునరావృతమయ్యేది. క్షణాల వ్యవధిలో స్పందించిన ఓ మెకానిక్ ఆ బాలిక ప్రాణాలను కాపాడాడు. ఈ భయానక ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ గ్రామంలో జరిగింది. ఆ సీన్ చూస్తేనే ఒళ్ళు జలధరిస్తోంది. బాలిక ఆ కుక్కల బారి నుండి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తుతున్నా అవి మాత్రం వదిలిపెట్టట్లేదు. ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు ఆ మెకానిక్ ఆ బాలిక పాలిట దేవుడయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈత కొట్టాలని అందరికీ ఉంటుంది. ఫ్రెండ్స్తో పోటీ పడుతూ ఈత కొట్టాలని ఆ సరదా ఒక్కొక్కసారి ప్రాణాల మీదకి వస్తుంది. పండగ పూట సంతోషం కాస్త విషాదంగా మారుతుంది. హోలీ రోజు హాయిగా రంగులు పూసుకొని హోలీ ఆడుకొని ఫ్రెండ్స్తో సరదాగా ఈత కొట్టడానికి వెళ్ళిన ఆ యువకుడు గల్లంతయ్యాడు. వెతకగా చివరికి దొరికాడు. ఆ యువకుడిని బ్రతికించుకునేందుకు ఫ్రెండ్స్ చేసిన ప్రయత్నం, వాళ్ళ పడ్డ కష్టాన్ని అభినందించవలసిందే. బట్ ఆ ప్రాణం నిలవలేదు, నీళ్లలోనే కలిసిపోయింది. హోలీ పండుగ సంబరాలలో తాండూరులో విషాదం నెలకొంది. హోలీ ముగిసిన అనంతరం స్నానం కోసం వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు. తాండూరు మున్సిపల్ పరిధి మల్రెడ్డిపల్లికి చెందిన ప్రదీప్ కుమార్ అనే యువకుడు హోలీ ఆడిన తర్వాత తన స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు పాత తాండూరు పరిధిలో ఉన్న కాగ్నా నది చెక్ డ్యాం వద్దకు వెళ్లారు. దీంతో ప్రదీప్ నీటిలో మునిగి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రదీప్ కు ఈత రాకపోవడమే కారణంగా కనిపిస్తోంది. మరోవైపు స్నేహితులు ప్రదీప్ ను బతికించాలని చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. స్నేహితులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలన అనంతరం మృతి చెందినట్లుగా గుర్తించారు. బండ్ల మీద తీసుకోవాలి మనం కాలు మొత్తం
మద్యం ఆల్కహాల్. మద్యం పచ్చని సంసారంలో చిచ్చు పెడుతుంది. ప్రాణానికి ప్రాణమైన స్నేహితుని చంపేలా చేస్తుంది. మద్యం తాగే వరకు అది మన మాట వింటుంది. ఒక్కోసారి లోపలికి వెళ్ళాక అది మన మాట అస్సలు వినదు. అది చెప్పినట్లు మనం వినాలి. అందుకే మందు తాగే వరకు ఒకలా, తాగాక మరోలా ప్రవర్తిస్తుంటారు. ఆ మత్తులో ఏం చేస్తారో అర్థం కాదు. విచక్షణ కోల్పోతారు. ఎదుటి వాళ్ళు వెరైటీగా చూస్తుంటారు. ఆ మత్తులో తన మన అనే తేడా తెలవదు. అప్పటి వరకు కలిసి తిరిగిన స్నేహితుడిని హతమార్చే వరకు వెళ్తారు. ఇక్కడ అదే జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. ఓ స్నేహితుడు మరో స్నేహితుడిని కత్తిపీటతో గొంతుపై చక్కని కోసేశాడు. అంతే. అప్పటి వరకు కలిసి మద్యం తాగిన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు. మందు తాగితే జరిగే నష్టం అర్థమైంది అనుకుంటా కదా. అందుకే మద్యం ఆరోగ్యానికి హానికరం. ఇంకొక విషయం, ఒకేసారి మిమ్మల్ని మానేయమని అడగట్లేదు. ట్రై చేయండి, తగ్గించడానికి ట్రై చేయండి. గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. మద్యం మత్తులో అంకమ్మరావు అనే వ్యక్తిపై నాగరాజు కత్తిపీటతో దాడి చేశాడు. ఈ దాడిలో అంకమ్మరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడు. రోజు సుమారుగా 9 గంటలప్పుడు అందిన సమాచారం మేరకు మన బోసు రోడ్లోని మమతా బార్ వెనకాల సందులో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. అతని పేరు గండికోట అంకారావు, నాజరపేటకు సంబంధించిన వ్యక్తి. అతని భార్య పిల్లల్ని విచారించిన మీదట అతను ఒక ఫ్రెండ్ అయినటువంటి నాగరాజు అనే ఆ వ్యక్తితోటి ఇతను కలిసి బేల్దారి పనులు చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఈరోజు పొద్దున్న నుంచి కూడా బాగా తాగి మద్యం మత్తులు ఇద్దరు కలిసి తిరుగుతున్నారని చెప్పి, తర్వాత సాయంత్రం మళ్ళీ వాళ్ళిద్దరూ నాగరాజు వాళ్ళ ఇంటికి వచ్చారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏ ఘర్షణ జరిగిందో, ఏ కారణం జరిగిందో తదుపరి దర్యాప్తులో తెలియాలి. దాని మీదట నాగరాజు అనే వ్యక్తి కొట్టడంతో, ఏదైతే మన కత్తిపేట కర్రతోటి కొట్టడంతో అతను అక్కడికక్కడే ఆ రూమ్లోనే బెడ్ మీద పడి చనిపోవటం జరిగింది. అసలుకి ఏ కారణంతో వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఎందుకు జరిగింది, అసలు గొడవ ఎందుకు జరిగింది, హత్య ఎందుకు చేశాడు అనేది సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.